Hi all and welcome to Aha Ihi Oho. మరి ఈ రోజు కూడా మన కంటెస్టెంట్స్ కొత్త ప్యారడీ సాంగ్స్ తో మిమ్మల్ని గ్యారడీ చేసి నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. వీళ్ళకంటే ఇంకా ఎనర్జెటిక్ ఎంట్రీ ఇస్తామని సెకండ్ టీమ్ సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ ది సెకండ్ టీమ్, ఓహో టీమ్. మరి కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. మన మెయిన్ జడ్జ్, లెట్స్ వెల్కమ్, హీ ఈజ్ నన్ అదర్ దాన్ జొన్నవిత్తులు గారు. అండ్ కంటెస్టెంట్స్ ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన అర్జున్ కాలేజ్ ఒకసారి గట్టిగా వేసుకోండి. మరి ఈ రోజు మన ఎపిసోడ్ కి ఒక మ్యూజిక్ డైరెక్టర్ గెస్ట్ గా వచ్చారండి. సత్యం గారి మనోడు మణి శర్మ గారి దగ్గర, శ్రీ గారి దగ్గర, అలాగే ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి సుడిగాడు అనే చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యి స్పీడ్ నోడు అనే చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, హీ ఈజ్ నన్ అదర్ దాన్ వసంత్ గారు. వచ్చిన సీరియస్లీ చాలా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ. మీ సాంగ్స్ ఆబ్వియస్లీ చేసిన ఆల్ ది మూవీస్ ఆర్ లైక్ సూపర్ హిట్. స్పీడ్ నోడు రీసెంట్ గా బంపర్ హిట్. ఎలా అనిపిస్తుంది సక్సెస్? చాలా హ్యాపీగా ఉంది. మంచి ఆఫర్స్ వస్తున్నాయి. మంచి వెరీ షార్ట్ ఆన్సర్. బట్ షార్ట్ ఆన్సర్ ఇచ్చినట్టుగా ఇప్పుడు షార్ట్ గా పాడద్దు. లేదు, యాక్చువల్లీ నేను కంపోజర్. నన్ను పాట పాడమంటే మీతో పాడిచ్చేస్తాను. కానీ ఇప్పుడు ఇది స్టూడియో కాదు కదా, నేను ఇక్కడ యాంకర్ని, అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్, మీరు సింగర్. ఇక్కడ ఎక్కడైనా చేసుకోండి సింగర్ కి. సో బేసిక్ గా ఇందాక షార్ట్ ఆన్సర్ ఇచ్చినట్టు షార్ట్ గా పాట పాడకూడదు, మొత్తం పల్లవంతా పాడాలి. బేసిక్ గా నేను రైటర్ కాబట్టి ఏదైనా పడేద్దాం. సో అయితే మరి మన ఆహా ఇహి ఓహో ఈ టైటిల్ తోనే ఏదైనా పాట రాయొచ్చు కదా స్పాంటేనియస్ గా. ఈటీవీ ప్లస్ అందరిది, ప్రతి ప్రోగ్రాం కన్నుల విందేలే. ఈటీవీ ప్లస్ అందరిది, ప్రతి ప్రోగ్రాం కన్నుల విందేలే. ఇదిగో సింగరు, అదిగో జడ్జి, మధ్యన సందడి యాంకరుదే. ఈటీవీ ప్లస్ అందరిది, ప్రతి ప్రోగ్రాం వీణుల విందేలే. ఇదిగో సింగరు, అదిగో జడ్జి, మధ్యన మొత్తం తమదేలే. అదిరిపోయే ప్యారడీ లిరిక్స్ తోటి అసలు అదిరిపోయిందన్న, సూపర్ గా. Thank you. ఎంట్రీ అదిరిపోయింది. ఇంకా ఎపిసోడ్ మీతో మేము బాగా ఎంజాయ్ చేస్తామని మాకు అర్థమైపోయింది. కుమ్మేద్దాం. సూపర్, థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యూ సీట్. మరి ఈ రోజు ఆహా టీం నుంచి ఫస్ట్ రాబోతున్నారు గౌతమ్ అండ్ రమ్య రజిత అదరగొట్టే పాటతో. సో లెట్స్ వెల్కమ్ దెం. అదరగొట్టు కొట్టు కొట్టు బెదరగొట్టు పిడియానే. అప్పుడే పోడు 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 తాగుబోతు నా మొగుడు, తరికి రాడు రాడు రాడు, వాసనొస్తుందని వీడు. మందేస్తూ ఉంటాను, పీరే బలమంటాను, పాటల్నే విడవను, ఇది లేనే బతకను. పెక్కేస్తే చాలదు, ఫుల్ బాటిల్ లాగదు. పెక్కేస్తే చాలదు, ఫుల్ బాటిల్ లాగదు. పెక్కేస్తే చాలదు, ఫుల్ బాటిల్ లాగదు. అప్పుడే పోడు 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 తాగుబోతు నా మొగుడు, తరికి రాడు రాడు రాడు, వాసనొస్తుందని యముడు. చూడండి మాస్టర్ ఎలా చేస్తున్నారు. నా పుస్తలు కాజేశాడే, నా పేరనే ఉన్నాస్తులు అమ్మేశాడే, నా వంటిపై నగులన్నీ కొనబెట్టాడే ఈ సచ్చినోడే. విస్కీకే జై కొడతాను, నేనెప్పుడో బ్రాండీ నా ఫ్రెండ్ అంటాను. నేనెప్పుడో మందంటే పడి చేస్తాను, నేను చచ్చిపోను. నీ హార్ట్కి చాలా కన్నాలైన
జిన్నుతో నిండున్నది ఫుల్ బాటిల్ చాలదే పీపానే కావాలే ఫుల్ బాటిల్ చాలదే పీపానే కావాలే ఫుల్ బాటిల్ చాలదే పీపాలే కావాలే అప్పుడే పోడు 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 తాగుబోతు నా మొగుడు తరికి రాడు 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 వాసనొస్తుందని యముడు నా దాహం తీరుస్తుంది ఈ మందుతో నా ప్రాణం లేచొస్తుంది నన్ను ఊపుతో తెగ చిందులు వేయిస్తుంది నన్ను అడుగుతుంది చెడు కంపున సెగ పెడుతుంది నీ తాగుడే నా కొంపను కూల్చేస్తుంది ఇక తాగుడే నిన్ను దారిలో పెట్టను ఉంది నీకుంది చూడు 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 దండం పెడతా మన్నించవే మందుతో చికనే అందించవే నన్నే కొడితే మర్చిపోతుందే నే తాగిన ప్రాణి దిగిపోతుందే నీ ఉప్పే మారదు నా కోపం మారదు ఈ రొచ్చ వేషము నా ముందు చెల్లదు ఈ కర్రే చారునా వార్తలు పెట్టేయనా ఈ కర్రే చాలునా వార్తలు పెట్టేయనా ఈ కర్రే చాలునా వార్తలు పెట్టేయనా అప్పుడే పోడు 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 తాగుబోతు నా మొగుడు తరికి రాడు 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 వాసనొస్తుందని యముడు మందేస్తూ ఉంటాను మీరే బలమంటాను వాటిల్లెవడోను ఇది లేదే బతకను పెక్కేస్తే చాలదు 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 ఫుల్ బాటిల్ లాగదు పెక్కేస్తే చాలదు ఫుల్ బాటిల్ లాగదు ఈ కర్రే చాలునా వార్తలు పెట్టేయనా ఆగు అయిపోయింది ఆగి ఏంటి తక్కువ కూర్చున్నావు మందేస్తే కానీ నా బాడీ నా కంట్రోల్లో ఉండదు. యశ్వీ బాబు ఇక్కడ ఎవడో ఈ బాటిల్ పట్టుకొని ఇచ్చినారు వాట్ ఈస్ దిస్ బాటిల్ ఫుల్ బాటిల్ చాలదే పీపానే కావాలే సార్ టచ్ చేస్తూ కూర్చున్నాను సార్ బాటిల్ మీద అతను ఉండటం కాదు అతని మీద బాటిల్ ఉంది ఫుల్ బాటిల్ చాలదే పీపాలే కావాలే బాటిల్ నా మీద ఉంది, నేను బాటిల్ మీద ఉంటా. మందు అంటే మందు, నీ పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్, ఇప్పుడు జడ్జ్మెంట్ అంటే జడ్జ్మెంట్. బాబు జడ్జిమెంట్ ఆపై ఒక క్వార్టర్ ఇప్పియండి బాబు. సరే ఊగించాలు, పర్ఫార్మెన్స్ అయిపోయింది, ఇప్పుడు కమెంట్స్ విందాం. ఓకేనా సార్? వీడి దిక్కుమాలిన పెర్ఫార్మెన్స్ మీద జడ్జిమెంట్ ఇవ్వడం నా కర్మ. నీచ నికృష్టంగా మెళ్ళో ప్యాకెట్లు వేసుకుని తాండవం చేస్తూ తాగి తాగి ఆడి 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 గగ్గోలు పెట్టించి కొంపలో చూసిన వాళ్ళందరినీ నవ్వించి నవ్వుల పాలై ఇప్పుడు జడ్జిమెంట్ అడుగుతున్నాడు. సిగ్గు కూడా లేదే నీకు. దీని మందులో సిగ్గుండే సార్, కిక్కు ఉంటుంది. ఇప్పుడు ఎంత మాట్లాడినా అవడదానయ్యా, ఒక్క అక్షరంతో జడ్జిమెంట్ ఇస్తాను. సూపర్ సార్, చెప్పండి. ఛీ, అప్పుడే పోడు 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 గురుగారు ఏమో చీ అన్నారు, మీరు ఇప్పుడు ఏమంటారు? గురుగారు చీ అనేసాక ఇంకా ఒక్క అక్షరం కంటే తక్కువలో జడ్జిమెంట్ ఇవ్వటం కుదరదు కదా గురుగారు. అసలు అక్షరాలు లేవుగా తెలుగులో. కానీ నేను ఎంటర్టైన్ అయ్యాను, బాగుంది. నీ కడుపులో మంటంతా కంఠంలో కంగుమని మోగింది. చాలా బాగుంది వాయిస్. చాలా చక్కగా చేశారు ఇద్దరు కూడా, చాలా చక్కగా. లక్షల కుటుంబాలకి ప్రతీకగా ఉన్నది ఇక్కడ జరిగినటువంటి ఈ తంతు. లక్షల కుటుంబాలు నవ్వలేక ఏడవటం, ఇక ఏడ్చేందుకు అవకాశం లేదు కదా ఎందుకని చెప్పి నవ్వుకోవటం అనమాట. అలాంటి పరిస్థితిని కళ్ళకు కట్టినట్టుగా చూపించేవా. నువ్వు ఇలా ఊగడానికి కారణం ఏంటి? ఇది ఒక మజా. సో మీకు మజా వచ్చిందా? బాగుంది. కనెక్ట్ అయినట్టు అనిపించిందా? అలా ఏం లేదు, అంటే చాలా మందిని చూస్తుంటాను కదా నా చుట్టూ మీలాంటి ఫ్రెండ్స్ ని, వాళ్ళందరినీ చూసి ఇది వాళ్ళ కనెక్ట్ అయింది. చుట్టూ మాలాంటి ఫ్రెండ్స్ కనెక్ట్ అయ్యారు అంటే మనం ఇంకేం చెప్పలేము ఇక్కడ. థ్యాంక్ యూ జడ్జెస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓహో టీం నుంచి పవన్ అండ్ కీర్తి రాబోతున్నారు. ఏమిటి టీ 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 ఏమిటి? లెట్స్ వెల్కమ్ దెమ్. ఏ వెట్టి చేశాతే ముత్తుకుమ్మ నిన్ను ఆ బ్రహ్మ.
ఎన్నెన్నో చెప్పాడే మీ అయ్యా వాడి బెండు తీయ తవ్వాడే నా వెనక పెద్ద గొయ్య ఎన్నెన్నో చెప్పాడే మీ అయ్యా వాడి బెండు తీయ తవ్వాడే నా వెనక పెద్ద గొయ్య సూటు ఏది అబ్బో. బూటు ఏది అచ్చా. బైకు ఏది ఆహా. పెట్టు ఏది అట్టంగిస్తానన్న ప్లాటు ఏది ఎన్నెన్నో ఎన్నెన్నో నో 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 ఎన్నెన్నో చెప్పాడే మీ అయ్యా వాడి బెండు తీయ తవ్వాడే నా వెనక పెద్ద గొయ్య పెళ్లి చూపులప్పుడే మెచ్చుకుంటూ నాతో చెప్పినాడే కొత్త కారు నాకు ఇస్తానని స్పోర్ట్స్ బైకు నాకు కొంటానని యాక్సిడెంట్ అవ్వడం ఎందుకంటూ రిస్క్ ఎందుకంటూ రెడ్డు కారు నీకు తెలియదురా కారు ఇచ్చి పంపాడురా చూసావా చేతిలోన చెయ్యి వేసి చెప్పినాడే చేతి కుంగరాలు పెడతానని దొంగలచ్చి ఉంగరాలు తొప్పుతారని చిన్న ఉంగరాన్ని ఇచ్చాడుగా కట్నంగా కట్నంగా లక్షలు ఇస్తానని చాలా గొప్పలెన్నో చెప్పాడులే మట్టి డబ్బాగాడు మా మామలే ఎన్నెన్నో ఎన్నెన్నో నో 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 ఎన్నెన్నో చెప్పాడే మీ అయ్యా వాడి పెండు తీయ తవ్వాడే నా వెనక పెద్ద గొయ్య మ్యారేజీ అయినాక హనీమూన్కి అబ్బబ్బా విదేశాలకి పెద్ద ఫ్లైటులోన వెళ్తామని చెప్పాడు ఖర్చు తనదేనని పాస్పోర్ట్ ప్రాబ్లం వచ్చి అంత దూరము నిన్ను పంపలేదురా నా అందమంత తేనీయని అబ్బో. నిన్న ఊరు మూనీయని సమ్మరంతా చల్లగా ఉంచుతానని మనకు ఫ్రిడ్జ్ కొని తెస్తానన్నడే చల్లగున్నవన్నీ నీకు హానికరమని మట్టి కుండ ఇంట్లో పెట్టినాడులే చెప్పొద్దు నీ బాబు పిసినారోడు నన్ను బోల్తా కొట్టించేశాడు నాకు దీన్ని అంటగట్టేశాడు ఎన్నెన్నో ఎన్నెన్నో నో 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 ఎన్నెన్నో చెప్పాడే మీ అయ్యా వాడి బెండు తీయ తవ్వాడే నా వెనక పెద్ద గొయ్య ఎన్నెన్నో చెప్పాడే మీ అయ్యా వాడి బెండు తీయ తవ్వాడు నా వెనక పెద్ద గొయ్య చెప్పులు ఏంటి ఆ సాక్స్ ఏంటి మా మామ బూట్లు కొనివ్వలేదు సార్ బూట్లు కొనిచ్చేటప్పుడు వేసుకుందామని చెప్పులు కొను అందుకని నువ్వు ఆల్రెడీ సాక్స్ కొనుక్కున్నావు సాక్స్ కొనుక్కున్నాను ఎంత ఇస్తా అన్నారు యాక్చువల్లీ 2 లక్షలు ఇస్తా ఉన్నారు నువ్వు ఆ పెద్ద అందగాడు అని నీకు 2 లక్షలు ఇస్తారు కానీ నువ్వు ఒకటి గ్రహించలే రాజా 2 లక్షలు ఇస్తా అన్నారు కదా కారు బైకు కదా ఆ. అవన్నీ అమ్మితే ఎంత వస్తాయి వచ్చేస్తే 5-6 lakhs ఆ డబ్బులన్నీ తీసుకొని బంగారం కొంటే ఎన్ని కేజీలు బంగారం వస్తుంది ఓ ఈ 50 50 కేజీలు 50 కేజీలు మరి 50 కేజీలు ఉన్న బంగారాన్ని ఇచ్చారు కదా రాజా ఓకే అడ్జస్ట్ అయిపోతాను ఈ బంగారంతో మరి ఇప్పుడు బంగారం లాంటి కమెంట్స్ విందాం సార్ అతను అడ్జస్ట్ అయిపోయిన తర్వాత నాకు జడ్జిమెంట్ ఏముంది నీకు ఇచ్చేందుకు నా దగ్గరికి వచ్చేప్పటికే కేసు ఫైనల్ అయిపోయింది నువ్వు చేసావు ఎందుకని నీ మాట విన్నాడో తెలుసా అతను ఎందుకు సార్ నీ పేరేంటి హేమచంద్ర హేమం అంటే ఏంటి బంగారం బంగారం. అందుకని బంగారం గురించి నువ్వు చెబితే అతనికి బాగా ఎక్కింది ఎన్నెన్నో చెప్పాడే మీ అయ్యా వాడి బెండు తీయ కాళ్ళు గడ్డికి కన్యాదానం చేసిన మావని తిట్టావు మహాపాపి నువ్వు అందుకని ఆ పాప పరిష్కారానికి కష్టపడి సంపాదించి మీ మామని ఏమడిగావో బూటు దగ్గర నుంచి కారు వరకు అన్ని నువ్వు కొనుక్కో ఆ కారులో వెళ్ళి మీ ఆవిడతో మీ మామని తీసుకుని హనుమాన్
మీ ఆవిడని ఎక్కించుకుని మీ మామ దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుని అప్పుడు హనీమూన్కి వెళ్ళి ఆ? చాలా బాగా పాడారు థ్యాంక్ యూ సార్. వసంత్ గారు మనం చూస్తుంటే నిజంగానే పెళ్ళాన్ని మర్చిపోయి మామని తీసుకెళ్ళిపోయేటట్టున్నాడు అని. కట్నం తీసుకోకుండా హర్ట్ అయినా పర్లేదు, కట్నం తీసుకుంటే అట్టే అయిపోతావు పెళ్ళం చేతిలో. పాట బాగుంది, లిరిక్ బాగుంది, మీ ఇద్దరు పెర్ఫార్మెన్స్ కొడతాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జడ్జెస్. మనం కోరుకునేవన్నీ కష్టపడితే సంపాదించగలం, కానీ మంచి భార్యని మనం సంపాదించలేము. మంచి మావే ఇవ్వాలి. నా మావని తెచ్చకూడదు. మళ్ళీ క్లాప్స్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ శివప్రియ. సుందరిని వంటి దివ్య స్వరూపము అనే అద్భుతమైన పాటతో రాబోతుంది ప్యారడీ వర్షన్. సో లెట్స్ వెల్కమ్ హర్. సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. ఓరి రాక్షస, ఛీ రాక్షస, ఓరి రాక్షస నీ వంటి వికృత రూపం ఏ జీవులో వెతికినా ఉండదుగా. రాక్షస, ఓరి రాక్షస, ఛీ రాక్షస నీ వంటి వికృత రూపం ఏ జీవులో వెతికినా ఉండదుగా. ఆ చింపాంజీ రూపము నీదే కదా. రాక్షస, ఓరి రాక్షస, ఛీ రాక్షస. కట్నం కట్నం కట్నమంటూ కట్టింగ్ కొడతావెందుకురా వెధవా? ఒరేయ్! కట్నమంటూ కట్టింగ్ కొడతావెందుకురా వెధవా? ఎదురు కట్నం ఇచ్చిన బొమ్మంటాను. కట్నమంటూ కట్టింగ్ కొడతావెందుకురా వెధవా? ఎదురు కట్నం ఇచ్చిన బొమ్మంటాను. నువ్వు ఇంత బొబ్బట్ల బిల్లిమ్మంటాను. ఓరి రాక్షస, ఛీ రాక్షస, ఓరి రాక్షస నీ వంటి వికృత రూపం ఏ జూలో వెతికినా ఉండదుగా. ఆ చింపాంజీ రూపము నీదే కదా. అలా రెచ్చిపోతే ఎలా? సాఫ్ట్వేర్ జాబు. సాఫ్ట్వేర్ జాబ్ అంటే సైలెంట్ అయిపోతానా? అవును అవును, సాఫ్ట్వేర్ జాబ్ అంటే సైలెంట్ అయిపోతాను. పోతే నీ బొమ్మ తిరిగేనంట. సాఫ్ట్వేర్ జాబ్ అంటే సైలెంట్ అయిపోతానా? పోతే నీ బొమ్మ తిరిగేనంట. నీ సాఫ్ట్వేర్ సొల్లు ఇంకా చాలించంట. ఓరి రాక్షస, ఛీ రాక్షస, అరే రాక్షస నీ వంటి వికృత రూపం ఏ జూలో వెతికినా ఉండదుగా. యా చింపాంజీ రూపము నీదే కదా. నచ్చకపోతే పోవోయ్, బోల్డ్ పోరీలున్నారు. ఆ పోరీలున్నారా నీ పొగరు పోతున్నావా? అరే పోరీలున్నారా నీ పొగరు పోతున్నారా? పౌరంశాలే చల్పోవద్దంటాను. పోరీలున్నారా నీ పొగరు పోతున్నావా? పౌరుషంశాలే చల్పోవద్దంటాను. నీ ఎక్క నొక్కిన గ్లాసు అక్కడ పెట్టంటాను. ఓరి రాక్షస, ఛీ రాక్షస, అరే రాక్షస నీ వంటి వికృత రూపం ఏ జూలో వెతికినా ఉండదుగా. ఆ చింపాంజీ రూపము వీందే కదా. రాక్షస, ఓరి రాక్షస, ఛీ రాక్షస నీ వంటి వికృత రూపం ఏ జూలో వెతికినా ఉండదుగా. ఈ చింపాంజీ రూపము వీడే కదా. రాక్షస, అరే? ఓరి రాక్షస, ఏయ్! ఛీ రాక్షస, 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 ఛీ ఓరా. అట్లా అంటాడు వచ్చాడు చెల్లెమ్మ. ఓరి రాక్షస, ఛీ రాక్షస. దట్ బాయ్, దట్ బాయ్, బ్యాడ్ బాయ్, బ్యాడ్ బాయ్. బ్యాడ్ బాయ్, కట్నం బాయ్. ఏదో రోజు మంచి మొగుడు దొరుకుతాడమ్మా నీకు, మంచి మొగుడు దొరుకుతాడు. ఇప్పుడు Thank మంచి you. కమెంట్స్ తీసుకుందాం సార్. ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి అమ్మాయిలు కనుక దొరికితే పెళ్లి చూపుల్లో అందరూ మంచి వాళ్ళు అవుతారు. అప్పుడు మంచి మొగుళ్ళే వస్తారు అందరికీ. ఓరి రాక్షస, ఛీ రాక్షస. అప్పుడు మంచి మొగుళ్ళే వస్తారు అందరికీ. ఇట్లా ఇలా చాలా బాగుంది ఇది. థ్యాంక్ యూ సార్. ఇట్లా నిజంగా అంటే ఎదురు తిరిగి మాట్లాడినవారు ఆడపిల్లల్ని, వీళ్ళు మాట్లాడరు. ఇప్పుడు కట్నాలు గొడవలు ఇవి తగ్గాయి, కానీ మనం ఇంకా ఇది చూస్తుంటే మాత్రం ఒక్కసారి మనకి అట్లాంటి వాడిని ఇట్టగే ఎవరన్నా అంటే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకని బాగా మనం ఎంజాయ్ చేస్తాం.
అమ్మాయి అలా పాడి తిడుతుంటే అందరికీ ఆనందం కలిగింది ఒకసారి. మీ అందరికీ ఆనందం కలిగింది కదా ఏమ్మా? సారా ప్యాకెట్లు వేసుకుని అమ్మాయిని హింస పెడుతూ వాడు డ్యాన్స్ చేస్తుంటే దానికి ఓ నెరుస్తారా? ఇప్పుడు ఆ అమ్మాయి ఏమో కట్నం తీసుకుంటానన్న వాడిని తిడుతూ అమ్మాయి పాట పాడితే ఇప్పుడు మీకు ఆనందంగా లేదా? బాగుందమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. వసంత్ గారు, ఇప్పుడు కాదు కానీ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినోడే మనిషి, లేనోడు అసలు మనిషే కాదండి. మాకందరికీ పిల్లల్ని ఇవ్వడానికి చాలా ఆలోచించారు అప్పట్లో. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? నాది లవ్ మ్యారేజ్, నేను సేఫ్. బట్ ఆ రోజుల్లో చాలా Love marriage మంది చేసుకునే వాళ్ళందరూ safe. అంతే కదా. వాళ్ళు కూడా చాలా మంది అదే ట్రై చేస్తున్నారు. సో కనెక్ట్ అయ్యారు. ఆల్ ది బెస్ట్ బ్రదర్స్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహోటీన్ నుంచి రాబోతున్నారు కీర్తి అండ్ పవన్. ఆకాశంలో ఒక తార అనే పాటని దొంగచాటుగా వచ్చి పాడబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నా కోసం ఓ పట్టు చీర తెమ్మంటే తేవేమి ఓ చోర. నా కోసం ఓ పట్టు చీర తెమ్మంటే తేవేమి ఓ చోర. అసలే మారింది కాలం, పాతదైపోయింది కాలం. అసలే మారింది కాలం, పాతదైపోయింది కాలం. పరుసులు గొలుసుల దొంగవు నీవే, నీ శక్తి ఏమాయరా? పం 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 పోయిందే, రం 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 రమ్మందే. నా కోసం ఓ పట్టు చీర తెమ్మంటే తేవేమి ఓ చోర. మన పెళ్ళి రోజంటూ ఈ డ్రెస్సు కొట్టుకొచ్చావు. ఇటువెళ్ళి కన్నమేస్తే నా పెళ్ళి నువ్వు చూస్తావు. పం 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 పోయిందే రం 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 రానందే. ప్రతిరోజు మన ఇల్లు డబ్బులతో నిండి ఉండేది. ఏటీఎం కార్డొచ్చి నా సిజరు బండ బారిందే. దొంగల్లో కింగల్దే దోచావా పట్టపగలు. దొంగల్లో కింగల్దే దోచావా పట్టపగలు. క్రెడిట్ డెబిట్ కార్డులు వచ్చి నా చేతి పని తగ్గనే. పం 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 పోయిందే, రం 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 రానందే. నా కోసం ఓ పట్టు చీర తెమ్మంటే తేవేమి ఓ చోర. తెస్తా. యమ దొంగ సినిమాలో అచ్చంగా ఎన్టీఆర్ నువ్వు. టెక్నాలజీ పెరిగిందే, నా పప్పులే ఉడకబోవు. పం 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 పోయిందే, రం 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 రానందే. ఈ నగలు హారాలు నువ్విచ్చే నజరానాలు. చెప్పలేనే నా బాధ, చూడే సీసీ కెమెరాలు. అయితే నా కోర్కెలన్నీ తీరేది ఎట్టాగయ్యా? అయితే నా
అసలు నేను ఏం మాట్లాడను, డైరెక్ట్ గా జొన్నతులుగా అడుగుతాను. సార్ అసలు ఇంతవరకు మిమ్మల్ని చైర్ లో ఇంత డాన్స్ చేస్తూ నేను ఎప్పుడు చూడలేదు సార్. నేను డాన్స్ చేశానా? అవును సార్, మీకు తెలియలేదా? వాళ్ళు ఎంత ఉత్సాహంగా వాళ్ళు డాన్స్ చేస్తూ పాట పాడి దాంట్లో జీవించారు. నిజంగా చాలా అద్భుతంగా చేశారు. ఈ భారతదేశంలో యుద్ధానికి వెళ్ళేటువంటి భర్తకి తను ఇలా కత్తితో ఒక్కసారి అలా తీసుకుని ఆ రక్త తిలకాన్ని దిద్దుతుంది. ఆవిడ్ని వీర నారి అన్నారు, ఈవిడ్ని చోర నారి అనాలి. అసలు ఎక్కడ అసలు ఆ పాట రేంజే మంచి శృతిలో ఉంటుంది కదా. ఆకాశంలో అట్లా దానికి నా కోసం ఒక పట్టు చీర తేలేవా అసలు అంటుంటే అసలు ఎంత ఆనందంగా ఉందంటే, అసలు ఆ ప్యారడీ రచయిత ఎలా పట్టుకున్నాడంటే దాన్ని సరిగ్గా నా కోసం ఒక పట్టు చీర అని అంత రేంజ్లో దొంగ భార్య అడగటం. సహజంగా పట్టు చీర తెమ్మంటేనే ఎప్పుడు ఎవరికన్నా ఆ రేంజ్లోనే అడుగుతారు. అందులో దొంగ భార్య అడుగుతోంది. అడుగుతుంటే అతను మామూలుగా ఉద్యోగస్తుడు ఏం చేస్తాడు, ఏది ఈ సంవత్సరం వస్తాయనుకున్నాను, బోనస్లు అవి రాలేదు, ఇంక్రిమెంట్ ఏమో రాలేదు, వస్తే అనుకున్నాను, ఇది పాప సర్ది చెబుతాడు. వీడేం చెబుతున్నాడు, ఎక్కడ ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు రావట్లేదు, ఇలా అన్ని మారిపోయింది కాలం, సీసీ కెమెరాలు చూడని పాపం వాడి కష్టం వాడు చెబుతున్నాడు. ఎంత అద్భుతంగా కళ్ళకు కట్టినట్టుగా ఒక దొంగ కొంపలో ఎలా ఉంటుందో వ్యవహారం కళ్ళకు కట్టినట్టుగా పాట రాశాడు. దాన్ని వీళ్ళు చక్కగా అర్థం చేసుకుని చాలా అద్భుతంగా వీళ్ళు ప్రదర్శించారు. వసంత్ గారు, మీకు ఎప్పుడన్నా ఇలా పట్టు చీర ఈ రేంజ్ లో అడిగారా? మరి ఆ రేంజ్ లో అడిగినా ఈ రేంజ్ లో మనం తేలంగా మన పని ఈ రేంజ్ లో మనం ఉండం సార్. ఆబ్వియస్లీ ఆ పిచ్ లో అడిగారు ఎప్పుడన్నా? అడగడానికే ఆడవాళ్ళు ఉండేది నాయన. మరి మీరేం చేస్తారు అప్పుడు? ఆ కష్టం చేయలే పని ఏదో కష్టం చేసి తన ఇష్టాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తాంగా. మామూలు గృహిణి ఏమడుగుతుందంటే పట్టు చీర అంటుంది, దొంగ భార్య పట్టు చీర అంటుంది. పాట బాగుంది, లిరిక్ బాగుంది, మీ ఇద్దరు పెర్ఫార్మెన్స్ పెడతాను. సో దీన్ని చూస్తుంటే ఏమైనా గుర్తొస్తుంది సార్ మీకు? గెటప్ చూస్తే ఖైదీలో చిరంజీవిలో ఉంది, పనులు చూస్తే దొంగ మూడులో చిరంజీవిలో ఉన్నాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్నారు గౌతమ్ అండ్ శివప్రియ. రామ్మ చిలకమ్మ. రాజా నువ్వు కూడా వచ్చాయి. వెల్కమ్. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ. అమ్మమ్మ నీకు చెప్పాలా, పిల్లే బాగుంది పెళ్ళికి సయ్యంది, పిల్లే బాగుంది పెళ్ళికి సయ్యందే అమ్మమ్మ, నాకే నచ్చింది నన్నే మెచ్చిందే ముసలమ్మ, కట్నం అడిగి కొంప ముంచోతే పట్నం పిల్లని వంకలు పెట్టోతే, బంగారం లాంటి సంబంధమే ఆధారం అంటూ ఆపేయోతే, కంగారు పడకురా కక్కుర్తెదవా, జాతకమే కలవని తప్పిడియదవా, పిల్లే బాగుంది పెళ్ళికి సయ్యందే అమ్మమ్మ, నాకే నచ్చింది నన్నే మెచ్చింది ముసలమ్మ. అమ్మమ్మ ముసలమ్మ వసాయ్ వసాయ్ ఒరేయ్ ఒరేయ్ వసాయ్ వసాయ్ ఒరేయ్ ఒరేయ్, అమ్మమ్మ వయసే రాకెట్ అయిపోతోందే, పోనీరా మనసేరా ఇక చేసుకోవేరా, బట్టతలే బోటి గుండు అవుతోందే, లాంఛనాలు లేక పెళ్లి అవుతుందా, అన్ని చూస్తే పెళ్లి కాదమ్మో, నాపై నీకు జాలి రాదమ్మో, సన్నాసి సుంట పీలవ్వకురా, పెళ్ళంటే 1,00,000 చూడాలిరా, ఈ జన్మకు నీకింకా పెళ్లి కాదురా, మీ అమ్మమ్మే నీ పెళ్లికి కట్టుకుల్లరా, పిల్లే బాగుంది పెళ్లికి సయ్యంది అమ్మమ్మ, నాకే నచ్చింది నన్నే మెచ్చింది ముసలమ్మ.
చూపమ్మా. పోనీరా, ఇంకో పాతిక ఓపిక చూసేరా. ఈ చాదస్తమే సన్యాసిని చేస్తుందా, నీ సన్నాసి వాగుడింకా ఆపేవా? కృష్ణ రామ అనుకో అమ్మమ్మ, పెళ్ళిని ఆపే పనులే ఆపమ్మా. పసపోసి పెంచిన వంకర కుంక, నీ వస ఇంకా ఆపుడురా టింగరి కొనక. మీ అమ్మమ్మ బకెట్టు తన్నదులేరా, ఆ లోపు నువ్వు సెంచురీ కొట్టేస్తావురా. పిల్లే బాగుంది పెళ్ళికి సయ్యందే అమ్మమ్మ, నాకే నచ్చింది నన్నే మెచ్చింది ముసలమ్మ. కట్నం అడిగి కొంప ముంచోతే, పట్నం పిల్లని వంకలు పెట్టోతే. బంగారం లాంటి సంబంధమే ఆధారం అంటూ ఆపేయోతే. ఈ జన్మకు నీకింకా పెళ్లి కాదురా, మీ అమ్మమ్మే నీ పెళ్లికి అట్టుకున్నారా. మీ అమ్మమ్మ బకెట్టు తన్నదులేరా, ఆ లోపు నువ్వు సెంచురీ కొట్టేస్తావురా. నువ్వు మాడిన అమ్మమ్మ. ఊరుకోరా బెదవా. అమ్మమ్మ గారు, పిల్లడి వయసు ఎంత? ఏముంది వెదవకి, పాతికి కూడా వెళ్ళలేదు ఇంకా. ఆ పాతికి ఇంకో పాతిక తక్కువ మైనస్ చేయండి 50. ఊరుకోరా వెదవా, ఎవరైనా వింటే దిష్టి అనుకుంటారు. నీకు 70 సంవత్సరాలు వచ్చినా నువ్వు మాత్రం ఇంకో పెళ్లి చూపుకి వెళ్తావు, పోనీ. నన్ను మాత్రం 50 సంవత్సరాలు వచ్చినా పెళ్లి చూపులకు వెళ్ళనివ్వు. అనకురా వెదవా, తాతయ్య గారు వింటేమని అనుకుంటారు. వింటది. తాతయ్య సరే గారు నిన్ను సరే సరే, భరించలేక ఇప్పుడు తనకి ఎట్లాంటి అమ్మాయి కావాలి మరి? ఇంట్లో వంట పని పాట అన్ని వచ్చి ఉండాలి, మనందరితో కలుపుగోలుగా ఉండాలి. కట్నం అని చెప్పు అసలు మ్యాటర్. ఒరే బెదవా, అన్నాసి సుంతా ఫీలవ్వకురా. కట్నం కట్నం అడుగుతావనుకుంటావేరా, పెళ్ళంటే ఊరికే అవుతుందా? ఏమైనా చెప్పండరా. కట్నం గురించి ఇన్నేళ్ళు ఆపారు అంతేనా? అవును. త్వరలో నీకు పెళ్ళి అవుతుంది అన్న, డోంట్ వరీ. అమ్మమ్మ గారు ఆశీర్వదించండి పెళ్ళి అవ్వాలని, జల్దీ. ఊరుకోరా బెదవా, పెళ్ళి అవుతుందిలే. లేదా? హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఏనుగు అప్పడాన్ని తిన్నట్టుగా తిన్నావు. అమ్మమ్మ వయసే రాకెట్ అయిపోతోందే. థ్యాంక్ యూ సార్. జంజాల గారి సినిమాలో బామ్మ క్యారెక్టర్ చూసినట్టుగా ఉంది నాకు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా ఎంత పైగా ఇప్పుడు ఈ డైలాగులన్నీ కూడా రచయితలు రాసినవి కాదు, నువ్వు నీ స్వయం ప్రతిభతో ఆ రామచంద్ర అడిగిన దానికి నువ్వు చెప్పావు. అవునండి. చాలా చాలా చక్కగా ఒక 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 సాంప్రదాయం కోరుకునేటువంటి ఒక ముసలావిడ ఎలా మనవడికి ఎట్లాంటి భార్య రావాలంటుంది, అతని జీవితం సుఖంగా ఉండటానికి అసలు రూపాయి కూడా అమ్మాయి తేవాలని వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఇవన్నీ చూస్తూ ఎంత బాధ్యతతో ఆలోచిస్తుందో అవన్నీ టక్కున నువ్వు నిన్ను అడగంగానే చెప్పేసావు. ఆ చెప్పిన దాంట్లో చక్కని ఆ పాత్ర, ఆ ఔచిత్యం చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా అద్భుతంగా చెప్పావు. బంగారం లాంటి సంబంధం చెడగొట్టకు, 62వ పెళ్లి, కుర్రాళ్ళ పెళ్లి చూపులు, అదే 62వ పెళ్లి చూపులు. నువ్వు కుర్రాళ్ళందరూ ఎన్ని బాధలు పడతారో ఇట్లాంటి బామ్మల వల్ల నువ్వు చూపించు. అద్భుతం. థ్యాంక్ యూ సార్. వసంత్ గారు నాకైతే పెర్ఫార్మెన్స్ ఈ పాట చాలా బాగా నచ్చింది. మీరేమన్నా తనకి టిప్స్ ఇస్తారా? లవ్ మ్యారేజ్ ఇంకా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అంటే ఏంటి అంటే బామ్మ ప్రాణం ఎగిరిపోతేనా, ఇతను ఇంకో అమ్మాయితో ఎగిరిపోతేనా? అంటే ఎలాగా ఇతను ఎగిరిపోయి ఆవిడ ఎగిరిపోద్ది, లేదా ఆవిడ ఎగిరిపోతే ఏ జరిగినా జరగకపోయినా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎగిరిపోతే ఎంత బాగుంది. ఎవరు ఎగిరినా బేసిక్ గా అంతే కదా. ఆ ఊహే ఎంత హాయిగా ఉందండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వసంత్ గారు, మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందర మీరు చేసిన ఫస్ట్ మూవీలో సూపర్ హిట్ సాంగ్, ఆ పాట ఒకసారి మాకు మీ గొంతు ద్వారా వినాలని. ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాడ్ డాంకీ, డాంకీ డై ఫాదర్ క్రై. ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాడ్ డాంకీ, డాంకీ డై ఫాదర్ క్రై. ఇంకెక్కువ పడితే నేను క్రై, నేను సింగర్ కాదు, ప్లీజ్ లీవ్ మీ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్నాడు వినీల్. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. భయమండి భయము
భయమండి భయము భయమండి భయము భయమండి భయము అర్ధరాత్రి భయమే పట్ట పగలు అయినా భయమే భయమండి భయము మార్నింగ్ అయినా భయమే నా భయమును వింటే మీరు కూడా దడదడలాడతారు అంతే భయమండి భయము ఎర్ర చీమ చూసిన భయమే గుండు పిన్ను శబ్దమే భయమే చంటి పాప చూపు నవ్వు అన్న భయమే భయమండి భయము భయమండి భయము అర్ధరాత్రి భయమే పట్ట పగలు అయినా భయమే భయమండి భయము భయమండి భయము అదేంటి ఏం చూసినా భయం వేసేస్తుంది నాకు నా కంటి రెప్ప కొడితే ఆ గాలి భయమే నా పంటి కింద నములుతున్న ఫుడ్డే ఆ కిర్రుమన్న సౌండ్ భయమే నా గుప్పు టప్పు గుండె కొట్టుకుంటే ఆ టప్పు టప్పు బీటు భయమే ఏ టిక్కు టిక్కు వాచ్ లోని ముల్లే ఆ సెకను నిమిషం అంతా భయమే భయమండి భయము భయమండి భయము వీళ్ళు కూడా భయాలు ఉన్నాయా? కానీ నా భయాలే చాలా వింతగా ఉన్నాయి. అళ్ళు నిండా కొట్టుకున్నా బుస్ పర్ఫ్యూమ్ సౌండ్ భయమే సిగరెట్ వెలిగించే లైటర్ సౌండ్ భయమే నోటు బుక్కు తిప్పుతుంటే పేజీ చేసే సౌండ్ భయమే టైపు చేస్తూ సీ చేసే శబ్దం భయమే పానిపూరి టప్పు మొన్న భయమే బాల్ పెన్ కిక్కు మొన్న భయమే నా పాట వెళ్తే మన నాకు భయమే భయమండి భయము భయమండి భయము భయమండి భయము భయమండి భయము భయమా చాలా నువ్వు ఫస్ట్ బొబ్బ బొబ్బ అని స్టార్ట్ చేసి బొబ్బ 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 అనుకుంటాను. అందుకు ఏడు చూసినా భయం వేసేస్తుంది అన్న. మన ఇప్పుడు మాట్లాడితే భయం వేలేదే. మాట్లాడుతుంటే కూడా లోపల నుంచి దడ అలా వచ్చేస్తుంది బయటకు అంతే. అరే మొత్తం చివరి అవుతున్నాడు సార్. యా సూపర్ గా పాడావు. మరి ఇప్పుడు కమెంట్స్ తెలుసుకుందాం. నేను ఈ పాటకి నేను జడ్జిమెంట్ చెప్పను. ఏం సార్? నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఇంత భయస్తుడు జడ్జిమెంట్ విని పోయాడు అనుకోండి, నా మీదకి వస్తుంది ఆ భయం అది, నా మీదకి వస్తుంది ఆ భయం అది. తీసుకొచ్చి ఇట్లాంటి వాడిని పెట్టారు ఏంటండి షోలో. అది అయ్యో నేనేం మాట్లాడను, ముందు అతను వెళ్ళిన తర్వాత కానీ నేనేం మాట్లాడను. నేను ఇతను చెవులు మూసేస్తాను సార్. చెవులు మూయటం కాదు, చెవులు మూయక్కర్లా, ఊహించుకుంటాడు. చాలా అద్భుతంగా పాడేవారు. వసంత్ అన్న అంటే ఇలాంటి పాటలని జనరల్ గా ఇప్పుడు కొంచెం పాత పాటలను తీసుకుని చేస్తుంటాం, కానీ కొత్త పాటల్లో కూడా అంత భయం అనే కాన్సెప్ట్ ని అంత బాగా వ్యక్తం చేయొచ్చు. నువ్వు భయానికి కనిపించుకో, అది భయపెట్టి బారిపోద్ది. సరేనా? అంత బాగా భయపెట్టావు అందరినీ. మీ ఇంట్లో మా ఇంట్లో ఎవరినన్నా చూసి భయపడతారా? నేను ఎవరిని చూసి భయపడినా యాక్చువల్లీ. సో ఇవాళ జడ్జిమెంట్ ఎలా ఉండబోతోంది, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఎవరు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్ జడ్జిమెంట్. మరి జడ్జిమెంట్ కంటే ముందర మీ ప్యారడీ సాంగ్
ముసలమ్మ 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 నువ్వు తిట్టిన వాటికి చిర్రెత్తి నువ్వు పెట్టిన వాతలు మంటెత్తి నువ్వు తిట్టిన వాటికి చిర్రెత్తి నువ్వు పెట్టిన వాతలు మంటెత్తి పోయా పుచ్చుకున్న సన్యాసం చుట్టొచ్చానే మన దేశం ముసలమ్మ వినవమ్మా సచ్చావనుకుని ఏడ్చాను బొట్టందుకనే తీశాను ముసలోడా నీ జిమ్మడా ముసలమ్మ 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 వయసున్నప్పుడు పోయావు వయసుడిగాక వచ్చావు ఏమివ్వను ఏం చెయ్యను బోసినవ్వే చాలేవే తోడుకుంటే 10,000 ముసలమ్మ రామమ్మ కృష్ణ ఒడ్డున కూచుందాం కృష్ణారామ అనుకుందాం ముసలోడా ముసలోడా ముసలమ్మ 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 నువ్వు పెట్టిన వాతలు మంటెత్తి నువ్వు తిట్టిన వాటికి చిర్రెత్తి పోయా. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు జడ్జ్మెంట్ టైం. ఇద్దరు జడ్జెస్ ని సేమ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే బోత్ ద టీమ్స్, ఆ టీమ్ అండ్ ఓహో టీమ్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. వసంత్ గారు, మరి ఇప్పుడు జడ్జ్మెంట్ తెలుసుకునే ముందర మీరు వచ్చిన నిజంగా చాలా సంతోషంగా ఉంది, మేము చాలా ఎంజాయ్ చేసాము. సో ఈ షో గురించి మీ స్పందన. పాటల్లోని సాహిత్యం సంగీత విలువలతో చాలా షోలు వస్తున్నాయి, బట్ దాంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి. సో దాన్ని మార్చి ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఎంటర్టైనింగ్ గా ఉంది, బాగుంది. జన్మవికుల్ గారు, ఈరోజు ఉత్తమ ప్రతిభా ప్రదర్శనం దొంగ జంట. నా కోసం ఓ పట్టు చీర తెమ్మంటే తేవేమి ఓచారా అసలే మారింది కాలం పాతదైపోయింది తాళం అసలే మారింది కాలం పాతదైపోయింది తాళం పరుసులు గొలుసుల దొంగవు నీవే నీ శక్తి మాయేనా పం 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 పోయింది రం 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 యానంది పం 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 పోయింది రం 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 యానంది నా కోసం ఓ పట్టు చీర తెమ్మంటే తేవేమి ఓచారా అసలే మారింది కాలం పాతదైపోయింది తాళం అసలే మారింది కాలం పాతదైపోయింది తాళం పరుసులు గొలుసుల దొంగవు నీవే నీ శక్తి మాయేనా పం 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 పోయింది రం 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 రానంది పం 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 పోయింది రం 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 రానంది పం 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 అన్నయ్య అన్నావంటే హట్టవనా రాఖీయే కడతానంటే శాఖవనా బండ బండ బాబులు చిల్లు బట్ట జేబులు నెత్తి మీద చుట్టులేని కరం బొడ్డులు నిన్ను చూడగానే తామరంత ఒంటి నిండా పాకుతున్నదే హోయ్ తాగొద్దులే హోయ్ తీరుకున్న మర్మమిది పిలిచినోని కర్మ ఇది పోరా నువ్వు పోరా ప్రతి పనికి వెళ్ళిపోరా క్షణమైనా ఆగకుండా ఏదో పని చేసేయరా మందెందుకు కొట్టావురా మొగుడా నువ్వు మందెందుకు కొట్టావురా మొగుడా హోటల్ని చూస్తే బాగుంది లోపలికి వెళితే భయమైంది నేనల్లగుంటే నీకేందప్పా నే బలిసి ఉంటే నీకేందప్పా ఎదవా కద కద బడవా కద కద మంకీ కద కద ఒకటే సదా దేవుడు కోపిష్టోడని శాపం పెట్టేస్తాడని తెలియలేదే నువ్వు నాకు మొగుడయ్యే వరకు అబ్బోలో
ఫోన్ మోగే వందోసారి ఫోన్ లిఫ్ట్ చేయవేంటి స్టోరీ ఫోన్ మోగే వందోసారి ఫోన్ లిఫ్ట్ చేయవేంటి స్టోరీ